ఒక 1 అవర్ బ్యాక్ మన ఛానల్లో ఇండిపెండెన్స్ డే గురించి ఒక వీడియో రిలీజ్ అయింది. ఇవాళ ఇండిపెండెన్స్ డే, అందరూ ఇండిపెండెన్స్ డే గురించి ఒక వీడియో పెట్టాలి, నేను పెట్టాను. కానీ ఈ వీడియోలో నా మనసులో మాట, వీడియో చేసేటప్పుడు నా మనసులో మాట మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ఏంటంటే అసలు ఏం మారిందని 79 years ఆఫ్ ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, పెద్ద వీడియోలు పెట్టేసుకుంటున్నాం, ఫుల్ ఫ్లాగ్ హాయిస్టింగ్లు ఎవ్రీవేర్, ఫుల్ సెలబ్రేషన్స్, స్టేటస్. ఏం మారిందని? మనం బెటర్మెంట్ అయ్యామా, వరస్ట్ అయ్యామా? వన్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఎన్విరాన్మెంటల్ పరంగా కావచ్చు, ఎథిక్స్ పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, దేంట్లో మనం డెవలప్ అయ్యామని? ఎక్సెప్ట్ ఫైనాన్షియలీ. దేశ అభివృద్ధి ఆర్థికంగా వృద్ధి చెందిందే గాని సామాజికంగా ఏం వృద్ధి చెందింది? తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య సంబంధాలు చక్కగా ఉన్నాయా? తల్లి బిడ్డను చంపేస్తుంది, బిడ్డ తల్లిదండ్రులను చంపేస్తున్నాడు, హస్బెండ్ వైఫ్ ని చంపేస్తున్నాడు, వైఫ్ హస్బెండ్ ని చంపేస్తున్నాడు ఇప్పుడున్న సొసైటీలో. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పరంగా తీసుకుంటే ఎంత పొల్యూషన్ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామో తెలుసా? ఒకసారి మీరు వెళ్ళి పొల్యూషన్, ఇండియా ఎంత పొల్యూషన్ చేస్తుందో ఒకసారి చెక్ చేయండి. మొత్తం డిఫారెస్ట్రేషన్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తున్నాం డెవలప్మెంట్ అనే పేరుతో. ఒక్క డెవలప్మెంట్ వల్ల మనకి ఏమీ లాభం లే. మళ్ళీ ఇండియా ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీనే. స్టిల్ 79 years అవుతుంది. ఇండియా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ అని మనం అంటున్నామా? స్టిల్ ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ. అసలు ఎందుకని మనము ఇంత ఆర్భాటాలు చేసుకోవాలి ఇండిపెండెన్స్ డే అని? ఈ రోజు మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. రేపటి నుంచి అసలు ఎవ్వడు స్వతంత్రం గురించి మాట్లాడు, ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మాట్లాడు. ఈ రోజు అందరికి సుభాష్ చంద్రబోస్ గుర్తొస్తాడు, నేతాజీ గుర్తొస్తాడు, మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనము ట్రూ ఇండియన్సేనా? నేను కూడా నన్ను నేను ఇంక్లూడ్ చేసుకునే మీతో మాట్లాడుతున్నా. ట్రూ ఇండియన్సేనా? ఎంతసేపు మన స్వార్థం, మన సెల్ఫిష్, నేను ఎర్న్ చేయాలి, నేను మంచిగా సొసైటీలో బతకాలనే చూస్తున్నాం. కానీ నా వల్ల సొసైటీకి ఏం జరుగుతుంది, నా వల్ల ఇండియాకి ఏం మంచి జరుగుతుందని ఆలోచిస్తున్నామా? నువ్వు అమెరికాలో పుట్టినా, నువ్వు పాకిస్తాన్ లో పుట్టినా, నువ్వు చైనాలో పుట్టినా, అక్కడ ఇండిపెండెన్స్ డే నీకు ఇంపార్టెంట్, ఇండియా ఇండిపెండెన్స్ డే కాదు. సో ఈ రోజు నేను ఇండియాలో పుట్టాను, నా ఈ జన్మకి ఇండియాలో ఉన్నాను కాబట్టి నాకు ఇండిపెండెన్స్ డే August 15 అవుతుంది. సో ఇక్కడ మనం రెస్పెక్ట్ చేయాల్సింది డేని కాదు, కంట్రీని. ఈ దేశానికి నేను పుట్టినందుకు ఈ దేశానికి నేను ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనేదే ఇంపార్టెంట్. ఈ పాయింట్ నేను చెప్పడానికే మళ్ళీ ఒక వీడియో చేశాను. తప్పులుంటే క్షమించండి, కరెక్ట్ ఉంటే ఒక లైక్ వేసుకొని కమెంట్ చేసి మీకు తెలిసిన ఇండిపెండెన్స్ డే ఏంటో చెప్పండి. జై హింద్. బాయ్.